ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు అనగా నీకు నాకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. 1 కొరింథీయులు 10:11. పూర్వమందు వ్రాయబడినవన్నీ అనగా ముందు వ్రాయబడినవన్నీ కూడా మనకు బోధ కలుగు నిమిత్తం, మనకు అనగా నీకు నాకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నవి. మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మహింపరచు నిమిత్తం క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అట్టి యాక మనస్సును. రోమేలుకు రాసిన పత్రిక 15:4. మనకు బోధ కలుగుటకు, అక్కడే ఉన్నాడు, మనకు బుద్ధి కలుగుటకు. గాడ్ బ్లెస్ యూ. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము.